వానలు తగ్గిన తర్వాత అప్రమత్తంగా ఉండకుంటే ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఒక్కసారిగా అంటువ్యాధులు విజృంభిస్తే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలతో నీరు, ఆహారం కలుషితమయ్యే అవకాశం ఉందని, దీంతో డయేరియా, కలరా వంటి సమస్యలు వస్తాయన్నారు. వానలు తగ్గిన తర్వాత దోమలు, కీటకాలు విస్తృతంగా వ్యాప్తి చెంది డెంగీ, చికెన్ గున్యా, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు విస్తరిస్తాయని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. వానలు దంచికొట్టడంతో పలుచోట్ల వరదలతో కాలనీలోకి నీళ్లు నిలిచిపోయాయి. వర్షాలు తగ్గిన తర్వాత అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. నాలాలు, డ్రైనేజీలు పొంగి పొర్లడంతో నీళ్లతో పాటు కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు కలుషితం అవుతాయన్నారు. దీంతో టైఫాయిడ్, డయేరియా, కలరా, మలేరియా వంటి రోగాలు వస్తాయన్నారు. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని సూచిస్తున్నారు డాక్టర్లు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మనకి రకరకాల వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానిలో ముఖ్యంగా అంటే నీరు అనేటువంటిది నిల్వ ఉండటం వల్ల దోమలు అనేటువంటి ఎక్కువగా పెరిగి వాటి ద్వారా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు మనకి వ్యాప్తి చెందేటువంటి అవకాశం పెరుగుతుంది. దాంతో పాటుగా నీరు అనేటువంటిది కలుషితమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి నీరు, త్రాగే నీరు కలుషితమైనా లేకపోతే తినే ఆహారం కలుషితమైనా సరే మనకి టైఫాయిడ్, కలరా, డయేరియా వంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా ప్రస్తుతము మనకి డెంగ్యూ కేసులు అనేటువంటి అధికంగా ఉన్నాయి. వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గి వైరస్లు, బ్యాక్టీరియాలు విజృంభిస్తాయని, జలుబు, ఫ్లూ, న్యూమోనియా, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయన్నారు డాక్టర్లు. రహదారులపై ఉన్న కలుషిత నీటితో చర్మ సమస్యలు వస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఫుడ్ పాయిజనింగ్ అనేటువంటిది కూడా ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలలో ముఖ్యంగా ఏంటి అంటే నీరు నిల్వ ఉండకుండా చూసుకునేటువంటి అవసరం ఎక్కువగా ఉంది. దానివల్ల దోమల వ్యాప్తిని అరికట్టవచ్చు. దాంతోపాటు దోమల నివారణకు స్ప్రే కానీ, ఫాగింగ్ కానీ చేపట్టాల్సి ఉంటుంది. నీరు లేదా ఆహారం కలుషితం అవ్వకుండా, అంటే తినేటువంటి ఆహారానికి దగ్గరగా ఎక్కువగా మురికి నీరు ఉండేటువంటి అవకాశం లేకుండా చూడాలి. మరియు కాచి చల్లార్చిన నీటిని ఎక్కువగా తాగేటువంటి విధంగా చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనము అంటే ఇంట్లోనే ఎక్కువగా ఆహారం తింటేనే మనకి మంచిది. వీధిల్లో ఆహారం తినడం కానీ వాటి వల్ల కలుషితమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉండి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి. ఆగస్టులో నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ ఏరియా, కమ్యూనిటీ, బోధనాస్పత్రుల్లో 12,91,000 ఓపీలు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రోజుకు 44,537 మంది అనారోగ్యంతో హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. విషజ్వరాలతో వస్తున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పట్టణాలు, బస్తీ కాలనీలో అంటువ్యాధులు త్వరగా ప్రబలే అవకాశం ఉందన్నారు డాక్టర్లు. తాజా ఆహారం తీసుకోవడం, వేడి చేసి కాచిన మంచినీటిని తాగాలని సూచిస్తున్నారు డాక్టర్లు. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడొద్దని, వాటితో రక్తం ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోతుందన్నారు. ప్రస్తుతం డెంగీ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలు ఒకే సమయంలో సోకుతున్నాయని చెప్పారు డాక్టర్లు. పరిశుభ్రత, కొద్దిపాటి జాగ్రత్తలతో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని, నిల్వ ఉంచిన నీటిని తొలగించి క్లోరినేషన్ చేసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు డాక్టర్లు.